సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యుటోరియల్స్ 2020. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఈ కరోనా వ్యాధి ఏ స్టేజ్లో ఉంది, దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాలను అయితే ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటినటువంటి కరోనా కేసులు. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలవతాండం చేస్తుంది. ఇప్పటికే ఈ మహమ్మారి 209 దేశాలకు పాకింది. గంటకు కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 15,18,518కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,414 మంది చనిపోవడంతో ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందన్నది తెలుస్తోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 88,495 మంది ప్రాణాలు కోల్పోగా 33,589 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల యొక్క వివరాలు కనుక చూసినట్లయితే మహారాష్ట్రలో 1,135 కేసులుండగా ఇందులో 72 మంది మరణించారు, 117 మంది కోలుకున్నారు. తమిళనాడులో 738 కేసులు, 8 మరణాలు, 21 మంది కోలుకున్నారు. ఢిల్లీలో 669 కేసులు, 9 మరణాలు, 21 మంది కోలుకోవడం జరిగింది. ఇక ఉత్తరప్రదేశ్ 410 కేసులు, 4 మరణాలు, 31 మంది కోలుకోవడం జరిగింది. రాజస్థాన్లో 383 కేసులైతే 3 మరణించగా 21 మంది కోలుకోవడం జరిగింది. కేరళలో 345 కేసులు, 2 మరణాలు, 83 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్లో 259 కేసులు, 16 మరణాలు, కోలుకున్న వారు లేరు, 0. కర్ణాటకలో 181 కేసులు, 5 మరణాలు, 28 మంది కోలుకున్నారు. గుజరాత్లో 179 కేసులు, 16 మరణాలు, 25 మంది కోలుకున్నారు. హర్యానాలో 169 కేసులు, 3 మరణాలు, 29 మంది కోలుకోవడం జరిగింది. ఇక చివరిగా జమ్మూ కాశ్మీర్లో 158 కేసులుంటే 4 మరణాలు, 4 కోలుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసులు కనుక ఒకసారి చూసినట్లయితే కొత్తగా వచ్చినటువంటి 15 కేసులతో కరోనా కేసులు 363కు చేరడం జరిగింది. ఇక ప్రకాశం జిల్లాలోనే 11 కొత్త కేసులు రావడం అనేది గమనార్హం. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపించడం ఏమనగా వీటిని దృష్టిలో పెట్టుకొని బయట ఎక్కడా కూడా తిరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్త వహించండి. జీవితం చాలా విలువైనది, ఒకసారి పోతే మళ్ళీ రాదు. కాబట్టి మన లైఫ్ మన చేతిలోనే ఉంది. కాబట్టి జాగ్రత్త వహించి దయచేసి ఇంట్లోనే ఉండండి. బయట వెళ్ళినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు, కర్చీఫ్లు లాంటివి యూజ్ చేసి అందరూ ఇళ్లలోనే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.